ఎంతమంది దేవుని వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? మనీ కమెత్ ఇన్ జీసస్ నేమ్. మనం ఎందులో ఉన్నామండి? ఈ నెల మనకి ఆశీర్వాద వాగ్దానం ఏంటిది? మనీ కమెత్. హల్లెలూయా. పక్క చెప్పండి, మనీ కమెత్ ఇన్ జీసస్ నేమ్. ఈ 8వ నెల దేవుడు నీ యొద్దకు డబ్బులు వచ్చును గాక. మనీ కమెత్ ఇన్ జీసస్ నేమ్. I decree, I declare, money cometh in Jesus' name. Money cometh in Jesus' name. Hallelujah. Supernatural debt cancellation. Hallelujah. చూద్దాం, దాని గురించి నేను లాస్ట్లో కొంచెం చెప్తాను. కానీ మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి. దేవుడు ఏం చేసిందంట? రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చాను. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక చోటనేమో విరిచి ఆశీర్వదించాను. హల్లెలూయా. రెండో చోటనేమో ఆశీర్వదించి విరిచాను. హల్లెలూయా. అంటే విరగొట్టబడుట ఆశీర్వాదం కొరకే. హల్లెలూయా. పక్కన చెప్పండి, విరగొట్టబడుట ఆశీర్వాదం కొరకు. ఈరోజు నువ్వు విరగొట్టబడుతున్నావు కావచ్చు. ఆ విరిగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో నువ్వు ఎందుకున్నావు తెలుసా? ఆశీర్వదింపబడు. కొందరేమో ఆశీర్వదింపబడి విరగొట్టబడతారు, కొందరేమో విరగొట్టబడి ఆశీర్వదింపబడతాడు. యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. పక్కన చెప్పండి, యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. ఇజ్రాయెల్ ప్రజలు అప్పుల గుండా, బాధల గుండా, సమస్యల గుండా, వేదన గుండా, కరువుల గుండా వెళ్తుంటే దేవుడే అక్కడ బాలాకు వెళ్ళి వారిని శపించమంటుంటే దేవుడు అంటున్నాడు, వారు ఆశీర్వదింపబడ్డవారు. వారికి ఇల్లు లేవు, గృహాలు లేవు, సమస్యల గుండా, బాధల గుండా వెళ్తుంటే దేవుడు అంటున్నాడు, వారు ఎవరంట? ఆశీర్వదింపబడ్డవారు. ఈరోజు నువ్వు నలిగిపోయిన స్థితిలో ఉండొచ్చు, కానీ నువ్వు ఆశీర్వదింపబడ్డవాడు. యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ తండ్రి ఇంటి వారిని విడిచి నా యొద్దకు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. 12వ అధ్యాయంలో దేవుడు పిలిచిండు ఆశీర్వదించనీకే. పక్కన చెప్పాడు, ఆశీర్వదించడానికి పిలిచిండు. కానీ తర్వాత అధ్యాయాలలో పోతే ఏమైంది తెలుసా? భార్యని ఫరో ఎత్తుకొని వెళ్ళిపోయిండు. తన బంధువు అయిన ఒక్కడే ఉన్నాడు, తన ఎంబడి వచ్చిన వాడు ఆ ఒక్కడైన లోతు వెళ్ళిపోయినాడు. తన పని వాళ్ళతో గొడవలు చేయడం స్టార్ట్ అయింది. రాజులు సంహరించి వారు వస్తూ ఉన్నారు, యుద్ధాలు జరగడం స్టార్ట్ అయింది. ఒక్క రాజుకే భయపడి పారిపోయినాడు, అంటే 4 రాజులతో యుద్ధం చేయాల్సింది వచ్చింది. బట్ అబ్రహాం బ్రోకెన్ బట్ ఈజ్ బ్లెస్డ్. అంటే అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించాలి, అయితే నేను నిన్ను విరగొట్టాలి. ఈరోజు నిన్ను విరగొట్టేది ఎందుకో తెలుసా? నువ్వు ఆశీర్వదింపబడనీకే. ఈరోజు నువ్వు అనుకుంటావు, అన్న నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధ, ఇంకెంతకాలం ఈ సమస్య, నేను భరించలేకపోతున్నా, నా వల్ల అవ్వట్లేదు. యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పక్కన చెప్పండి, యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. అన్న అంటా ఉన్నది, ఇంకెంతకాలం ఈ గట్టుతనం, ఇంకా ఎంతకాలం ఈ గర్భం లేకుండా ఉండాలి. పెనినా పిల్లల వెంబడి పిల్లల్ని కంటుంది, గంపలు పిల్లల్ని కంటుంది. పెనినా నాకు ఒక్క పిల్లగాడు లేడు, నా బతికేంది ప్రభువా అని ఏడుస్తూ ఉంది. అట్లని చెప్పి ప్రార్థిస్తలేదా? ఎడతెగక ప్రార్థిస్తూ ఉంది. మందిరానికి వెళ్ళట్లేదా? ఎడతెగక మందిరానికి వెళ్తూ ఉంది. ప్రవక్తతో కనెక్షన్ కట్ అయిందా? ఎడతెగక కనెక్షన్లో ఉంది. కానీ ఆమె బ్రోక్ అయింది. ఎందుకో తెలుసా? సమూయేలు పుట్టనీకే. Maybe you are broken now, but you are blessed. అదే పక్క చెప్పండి, you are broken but you are blessed. హల్లెలూయా. యోసేపుని చూసుకున్నట్టయితే దర్శనం వచ్చింది, రంగురంగుల వస్త్రం, తండ్రి ప్రేమించిండు, అయిపోయింది, ఆశీర్వదింపబడ్డా అనుకున్నాడు. దర్శనం రాగానే, దర్శనం ఏంటిది? అన్నలందరూ పాదాల దగ్గరకు వస్తారు. అలాగే తండ్రి పాదాల దగ్గరకు వస్తారు. ఆకాశ నక్షత్రములు తనకి లొంగుతాయి. కానీ తెల్లారు ఎక్కడికి పోయింటో తెలుసా? గుంతలో పడ్డాడు. ఏ అన్నలు పాదాల దగ్గరికి రావాలో ఆ అన్నలు అమ్మేస్తూ ఉన్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత పోతీఫర్ దగ్గర, తర్వాత చెరసాలలోకి వెళ్ళిపోయిండు. ఆశీర్వదింపబడతా అనుకున్న వాడు ఎక్కడికి వెళ్ళిపోయిండు? చెరసాలలోకి వెళ్ళిపోయాడు.
హల్లెలూయా. కానీ అతని జీవితము చెరసాలలోకి వెళ్ళిండు. ఈజ్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. ఈరోజు నువ్వు కష్టంలో ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు ఆ కష్టం అంతా ఎందుకో తెలుసా? ఆశీర్వాదం కొరకే. హల్లెలూయా. సౌలుకి ఏమొచ్చిందో తెలుసా? ఫస్ట్ ఆశీర్వదింపబడ్డాడు, బ్రోక్ అవ్వలే. హల్లెలూయా. కానీ దాని నుంచి పారిపోయిండు. కానీ దావీదు అందుకనే బ్రోక్ అయిండు, నెక్స్ట్ ఆశీర్వదింపబడ్డాడు. కొన్నిసార్లు దేవుడు ఆశీర్వదించి నిన్ను విరుస్తాడు, లేదా విరిచి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు విరిచినప్పుడు నువ్వు పారిపోవడానికి వీలేదు. నువ్వు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు విరగొట్టబడితే ఆశీర్వాదం కొరకే. కానీ అది విరిచేవాడు ఎలాంటి వాడో తెలుసా? సరిగ్గా విరుస్తాడు, నీకేం కాకుండా. నువ్వు విరగొట్టుతున్నప్పుడు నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నేను విరగొట్టబడుతున్నానే, ఈ మనుషులు నన్ను విరుస్తున్నారే, ఈ మనుషుల వల్ల నాకు ఈ కష్టాలే, ఈ మనుషుల వల్ల నాకు ఈ బాధలే, లేకపోతే ఈ సాతాన్ నన్ను ఇలా చేస్తుంది. కానీ మనుషులు నిన్ను విరుస్తలేదు, సాతాన్ నిన్ను విరుస్తలేదు, దేవుడు నిన్ను విరుస్తాడు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. పక్కన చెప్పు, నువ్వు దేవుని చేతిలో సరిగ్గా విరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కుమ్మరివాడు ఆ కుండని పగిలిపోయిన సమయంలో ఏమైంది? ఆ కుండ పగిలిపోయింది, బ్రోకన్. కానీ ఆ పగిలిపోయిన ముక్కలన్నీ తీసి ఏం చేస్తా ఉన్నాడు? బ్లెస్సింగ్గా మారుస్తూ ఉన్నాడు. ఈరోజు విరిగిపోయిన నీ ముక్కలన్నీ దేవుడు బ్లెస్సింగ్గా మార్చబోతా ఉన్నాడు. యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. పక్క చెప్పు, యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. ఆ అప్పులలో, ఆ బాధలలో, ఆ సమస్యలలో, ఆ కష్టాలలో నువ్వు బ్రోక్ అయిపోయినావు ఈరోజు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అన్నా, నాకు ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. ఈ ఆలస్యాన్ని నేను తట్టుకోలేకపోతున్నా. ఇంకెంతకాలం ఆలస్యం? ఎంత ఆలస్యమైందో అంతకంటే గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పక్కన చెప్ప, ఎంత ఆలస్యమైందో అంత అద్భుతాలు దేవుడు చేస్తాడు. యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. పక్కన చెప్ప, యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. మళ్ళీ ఇప్పుడు, యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. ఐ డిక్లేర్ యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. ఆ అప్పులలో బ్రోక్ అయినావు, ఆ కుటుంబంలో బ్రోక్ అయినావు, ఆ సమస్యలలో బ్రోక్ అయినావు, ఆ వివాహం జరగకుండా ఎక్కడెక్కడ బ్రోక్ అయినావో, యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. పక్కన చెప్పండి, యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. పక్కన, ఐఎమ్ బ్రోకెన్ బట్ ఐఎమ్ బ్లెస్డ్. ఎందుకంటే దేవుడు అంటాడు, నలిగిన హృదయాలను దృఢపరచేవాడు. నీ హృదయం ఎవరికి తెలవకపోవచ్చు ఎంత నలిగిపోయిందో, కానీ నా దేవుడు అంటున్నాడు, అది నలగొట్టిన వాడని నేనే, దాన్ని కట్టువాడను నేనే. మరి ఎందుకు ప్రభు నలగొట్టినావు అంటే దేవుడు ఏమంటాడో తెలుసా? ఒక మాట ఉంటుంది, దేవుడు నిన్ను ఆశీర్వదించే ముందు దేవుడు చేయు కార్యం ఏంటంటే, సంఖ్యాకాండము 10వ అధ్యాయము 35వ వచనం. నిన్ను ఆశీర్వదించే ముందు నీ జీవితం. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక. ఏంటంట? నువ్వు బ్రోక్ అయిన టైంలో దేవుడు నిన్ను ఆశీర్వదించే ముందు నీ శత్రువులు చెదిరిపోతారు. యు కెనాట్ సీ యువర్ ఎనిమీస్. ఎందుకంటే ఆ దరిద్రాన్ని, అప్పులు చూసి నేను ఎందుకు ఇంత దగ్గర పోవడం అని ఆయన వెళ్ళిపోతాడు. నీ శత్రువులు చెదిరిపోవును కాక. ఎప్పుడైతే నీ శత్రువులు చెదిరిపోతారో, దట్ ఈస్ అ సైన్ యు ఆర్ బ్లెస్డ్. నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురు. హల్లెలూయా. ఏమవుతారంట? నిన్ను ద్వేషించి వారిని ఎదుట నుండి, నిన్ను ద్వేషించి వారిని ఎదుట నుండి. ఎందుకంటే నిన్ను ఆశీర్వదింపబడ్డ తర్వాత కూడా వాళ్ళు నిన్ను ద్వేషిస్తూనే ఉన్నారు అనుకో, నీ ఫోకస్ ఆశీర్వాదం మీద ఉండదు, వాళ్ళు ద్వేషించే ద్వేషం మీద ఉంటుంది. నేను దేవుడు కారు ఇప్పించిన తర్వాత, దేవుడు బండి ఇప్పించిన తర్వాత, దేవుడు ఇల్లు ఇప్పించిన తర్వాత దేవుడు అనుకుంటాడు, నువ్వు మందిరానికి వచ్చి అయ్యా స్తోత్రం అని చెప్పాల్సింది పోయి నువ్వు వారు ద్వేషించిన ఆలోచనలో బతుకుతావు కనుక మొదటగా దేవుడు నిన్ను ద్వేషించి వారిని దూరపరిచి నీ ఆశీర్వాదం మొదలుపరుస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఆనందించాలనుకుంటాడు, కానీ నిన్ను ద్వేషించి వారిని బట్టి బాధపడాలనుకోడు. అందుకని లోతు అబ్రాహాంని ద్వేషిస్తున్నాడేమో, అందుకే లోతు పోయిన తర్వాత అబ్రాహాం ఆశీర్వదింపబడ్డాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించే ముందు మొదటగా ఏమవుతావంట? బ్రోక్ అవుతావు, శత్రువులు చెదిరిపోతారు, నేను ద్వేషించేవారు దూరం అవుతాడు.
నువ్వు ఆశీర్వదింపబడ్డ తర్వాత ఏమవుతుందో తెలుసా? నీ శత్రువులు వచ్చి నీ పాదంలో దూరి నాకుదురు. యు ఆర్ బ్రోకెన్ సో దే లీవ్ యూ. యు ఆర్ బ్లెస్డ్ దే వాంట్ యూ. ఎంతమందికి అర్థమైంది? యు ఆర్ బ్రోకెన్ దే లీవ్ యూ. వెన్ యు ఆర్ బ్లెస్డ్ దే వాంట్ యూ. బట్ యు ఫుల్ యూ లీవ్ దెమ్. ఎంతమందికి అర్థమైంది? నువ్వు బ్రోక్ అయినావు, వారు నిన్ను విడిచిపెట్టినారు. నువ్వు ఆస్వాదింపబడ్డావు, వారు నిన్ను కావాలనుకుంటున్నారు. మళ్ళీ నువ్వు కూడా కావాలనుకుంటే యూ ఫుల్ అంటాడు దేవుడు అక్కడ. చదుమా. అది నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. జనులు ఆయాసమును కూర్చి సనుగుచుండగా అది ఏమైందంట? వీళ్ళు సనుగడం. దే ఆర్ బ్రోకెన్. బట్ వారి శత్రువులను వెలగొట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. వాడు సనుగుతూనే ఉన్నాడంట. హల్లెలూయా. ఎల్లప్పుడూ సనుగుడు గునుగుడు. దేవుడు తన ప్రజలు ఎలా ఉండాలనుకుంటారో తెలుసా? దేవుని చిత్తం తన ప్రజల పట్ల ఏముంటుందో తెలుసా? ఎల్లప్పుడూ నీ నోటి మీద నవ్వు ఉండడం దేవుని చిత్తం. నీ కంటి నిండా కన్నీళ్ళు ఉండడం అపవాది చిత్తం. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, నువ్వు ఎంత చేసినా అపవాదిగాడు ఏడవాడు, కానీ నువ్వు నవ్వుతాడు ఏడుస్తాడు. నువ్వు నవ్వుతే అపవాదిగాడు ఏడుస్తాడు, నువ్వు ఏడుస్తే వాడు నవ్వుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఈరోజు నువ్వు ఏడవడం ఆపి నవ్వడం మొదలు పెడితే యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. నీకు అప్పులు ఉన్నాయి కానీ నువ్వు ఆశీర్వదింపబడ్డవాడు. నీకు రోగాలు ఉన్నాయి కానీ దేవుడిని స్వస్థపరచాలని నమ్ముతున్నావు. చెదిరిన గుండెలను కట్టువాడు ఆయనే, గాయములను కట్టువాడు ఆయనే. హల్లెలూయా. ఏంటంటే నీ శత్రువులను తరిమేదను. పక్కన చెప్పు, తరిమేదను. ఏం చేస్తాడంట? కాదు, ఆ పదంలో ఒకటి బాగుంటుంది. ఏముంటుంది అంటే, నిన్ను ద్వేషించు వారు నీ ఎదుట నుండి పారి, అంటే నడుచుకుంటా కూడా వారు అంటే ఉరుకుతారు. ఎందుకు నువ్వు అంత బ్లెస్ అవుతున్నావు, ఎందుకు నువ్వు అంత బ్రోక్ అవుతున్నావు తెలుసా? వాడు పారిపోనీకే. వాడు పారిపోయినా నువ్వు బ్లెస్ అవుతావు. ఎందుకంటే ఆ బ్రోకన్నెస్లో వాళ్ళు నీతో ఉండలేరు. హల్లెలూయా. నీతో ఏసీ రూమ్లో పండుకోవడానికి ఇష్టపడతారు, నీతో చాప మీద పండుకోవడానికి ఇష్టపడతారు. దేవుడు అందుకే కొంతకాలం ఆలోచిస్తాడు. హల్లెలూయా. యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. పక్కన చెప్పి యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. చూద్దాం కీర్తన గ్రంథము 57వ కీర్తన 1వ వచనము. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను. అంటే ఈ ఆపద ఉంది, యు ఆర్ బ్రోకెన్. పక్క చెప్పి నీకు ఆపద ఉంది, యు ఆర్ బ్రోకెన్. కాకపోతే నువ్వు ఎక్కడున్నావు అంట? ఆయన శరణు జొచ్చి ఉన్నావు అంట. హల్లెలూయా. పక్క చెప్పి ఎక్కడున్నావు అంట? ఆయన శరణు జొచ్చి ఉన్నావు. చదువు. నీ రెక్కల నీడన శరణు జొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన అదే ఎక్కడున్నావు అంట? అది మళ్ళీ చదువు, మళ్ళీ చదువు. ఈ ఆపదలు తొలగిపోవు వరకు. ఈ ఆపద తొలగిపోవు. చెప్పండి, ఎంతకాలమో రాయలే ఆపద. 2 నెలలు, 1 నెల, 3 నెలలు, సంవత్సరము, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు రాయలే అక్కడ. కానీ ఈ ఆపదలో నువ్వు ఏం జరగదు. ఎందుకో తెలుసా? నీవు ఆయనలో శరణు జొచ్చి ఉన్నావు. ఈ ఆపద నీకేం జరగదు. సింహము పిల్లలు, లేమి గాలి, ఆకలి, గొనులు కానీ యెహోవాను ఆశ్రయించిన నీకు బస్ ఛార్జీలు ఖచ్చితంగా దొరుకుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. సింహం పిల్లలు, లేమి గాలి, ఆకలి, గొనునేమో కానీ బిర్యానీ తిననీకి ఖచ్చితంగా దేవుడు నీకు మార్గం తెరుస్తాడు. చికెన్ బిర్యానీ అయినా, మటన్ బిర్యానీ అయినా. హల్లెలూయా. సింహం పిల్లలు, లేమి గాలి, ఆకలి, గొనునేమో కానీ సింహం పిల్లలకు బట్టలు లేకపోవచ్చు కానీ నీకు ఆ టైంలో దేవుడు బ్రాండ్ బట్టలు ఇస్తాడు. ఇలా ఆస్వాదింపబడతావు నీకు తెలియదు, కానీ ఆస్వాదింపబడు. యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. యు ఆర్ బ్రోకెన్ బట్ దే ఆర్. నీకు విషయం విచిత్రమైన స్టోరీ చెప్తా. యు ఆర్ బ్రోకెన్ బట్ దే ఆర్ బ్లెస్డ్. యు ఆర్ బ్రోకెన్ బట్ దే ఆర్ బ్లెస్డ్. దే ఆర్ బ్లెస్డ్ బట్ దే ఆర్ గోయింగ్ ఇన్ మెట్రో ట్రైన్. యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ గోయింగ్ ఇన్ BMW. వాడు బ్లెస్ అయినాడు,
కానీ వాడు ఆల్ట్రాలో పోతున్నాడు. నువ్వు బ్రోక్ అయినావు కానీ నువ్వు ఆడి నడుపుతున్నావు. హల్లెలూయా. దేవుని స్టైల్ కానీ చూడనీకే నువ్వు బ్రోకెన్గా కనబడుతున్నావు, వాళ్ళు బ్లెస్డ్గా కనబడుతారు. కానీ ఎక్కడుంది? నువ్వు బ్లెస్డ్, వాడు కాదు. వాడిని కనిపించే సొంత ఇల్లు నువ్వు చూస్తున్నావు కానీ వాని సొంత వాళ్ళు ఖరాబ్ అయింది కనబడుతున్నావు. నీకు సొంత ఇల్లు లేదు కానీ నీ సొంత వాళ్ళు సూపర్. హల్లెలూయా. నైకీ బ్రాండ్ ఫేమస్, అవునా కదండి? అడిడాస్, అవునా కదా? నైకీ బ్రాండ్ ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్. నైకీ బ్రాండ్ 80% ఆఫర్లో దొరుకుతుంది, అవునా? అడిడాస్ బ్రాండ్ 90% ఆఫర్లో దొరుకుతుంది. బాటా 10% ఆఫర్లో దొరుకుతుంది. గాడ్స్ బ్రాండ్ నేను ఆఫర్లు ఎవరు కొనలేడు, ఎందుకంటే నేను ఆల్రెడీ వెలపెట్టి కొని ఉన్నాడు. అలా నువ్వు ఏ ఆఫర్లో మార్కెట్లో దొరికేటోనివి కాదు, నిన్ను ఆయన వెలపెట్టి కొని ఉన్నాడు. ఆయన చేతి నుంచి నిన్ను ఎవరు తీయలేరు. యువర్ గాడ్స్ బ్రాండ్. చెప్పండి, ఐఎమ్ గాడ్స్ బ్రాండ్. వెలపెట్టి డబ్బులకు పడే రకం కాదు. అందుకే దేవుడు అన్నాడంట రక్తం అవసరం వచ్చిందంట. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, చాలామంది అంటూ ఉంటారు ఏమనంటే నేను పర్ఫెక్ట్ కాదని చెప్పుకో తిరుగుతూ ఉంటారు. ఎవడు చెప్పి నువ్వు పర్ఫెక్ట్ కాదని? నువ్వు పర్ఫెక్ట్ ఎందుకంటే పర్ఫెక్ట్ బ్లడ్ నిన్ను కొన్నది కనుక. యు ఆర్ వాల్యుబుల్ ఎందుకంటే వాల్యుబుల్ బ్లడ్ నిన్ను కొన్నది కనుక. యు ఆర్ వాల్యుబుల్ బికాస్ నువ్వు ఎంబీఏ చదివినందుకు నువ్వు వాల్యుబుల్ కాదు, వాల్యుబుల్ రక్తము నీ కొరకు కార్చినందుకు నువ్వు వాల్యుబుల్. యు ఆర్ రైచస్ బికాస్ ఆయన బ్లడ్ వల్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ జీసస్. ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ జీసస్. ఐ హావ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం. హల్లెలూయా. ఇప్పటి వరకు నీ ముఖములో ఎంత బాధ ఉందో నాకు తెలియదు కానీ, ఇప్పటి వరకు నీ కంట్రీలో ఎంత కన్నీళ్ళు ఉందో నాకు తెలియదు కానీ, ముఖంలో ఎంత బాధ ఉందో నాకు తెలియదు కానీ, నీ హృదయంలో ఎంత కష్టం ఉందో నాకు తెలియదు కానీ, నీ కన్నీళ్ళలో ఎంత కన్నీరు ఉందో నాకు తెలియదు కానీ, దేవుని నామానికి స్తోత్రము. ఈ ఆగస్టు నెల 8వ నెల దేవుడు నీకు డబ్బులు ఇచ్చి ఇంత నవ్వు కలగజేస్తాడు. ఇంత నవ్వు కలగజేయడమే కాదు, ఇలాంటి షైన్ నీ మీద విడుదలవుతుంటుంది. ఆ వెలుగు నీ మీద తేజరిల్లడం మొదలవుతుంది. దేవుడు అంటూ లెమ్ము తేజరిల్లము, ఇట్లా వెలుగు నీ మీద ఉదయించును. యు ఆర్ గోయింగ్ టు రిసీవింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము విరగొట్టబడ్డాడు ఆశీర్వదింపబడటకు. హల్లెలూయా. యోసేపు విరగొట్టబడ్డాడు ఆశీర్వదింపబడటకు. దావీదు విరగొట్టబడ్డాడు ఆశీర్వదింపబడటకు. యేసయ్య కూడా విరగొట్టబడ్డాడు ఆశీర్వదింపబడటకు. ఈ రోజు నువ్వు లేచిన ఆశీర్వదింపబడటకు. నాకు తెలిసి నెక్స్ట్ టైం క్లోజప్ యాడ్ నువ్వు వేయాలేమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించి ఆలోచించి నీ ఎంటికలన్నీ ఊసిపోయినాయేమో, నవ్వుతా నీ ఎంటికలు అట్లా పెరుగుతాయి. గ్రే కాదు, బ్లాక్. గ్రే ఎందుకు వేసారు? ఇది గ్రేనా బ్లాకా? అదే అదే ఏదైనా వాడేస్తాం కదా మనం. హల్లెలూయా. ఎల్లో ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాస్పరిటీ. మర్చిపోయినా లేదా? సో దిస్ మంత్ ఈజ్ ఎ మంత్ ఆఫ్ మనీ. అగో మనీ, యూ మంత్ ఈజ్ ఎ మంత్ ఆఫ్ మనీ. యూ రిసీవ్ ఎ మనీ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకో ఎందుకు కొడుతుర్రా పిచ్చోళ్ళలాగా? నేను బ్లెస్ అయినాక నువ్వు పిచ్చోని అవుతావురా. బైబిల్ సెలవిచ్చింది, నీ నోరు బాగా తెరువుము, నేను దాన్ని నింపగలను. హల్లెలూయా. ఈ రోజు నీ నోరు తెరగడుతున్నగా దేవుడు నీ అకౌంట్లు నింపును గాక, నీ అప్పులు కొట్టివేయబడును గాక, నీ రోగాలు తొలగిపోవును గాక. యు ఆర్ బ్రోకెన్, యు ఆర్ బ్రోకెన్. చాలామంది ఏమనుకుంటారంటే బాప్తిజం తీసుకోగానే అంత అయిపోయింది అనుకుంటారు, కానీ బాప్తిజం తీసుకోగానే మొదలైంది. మీకు తెలుసా? ఆ పిండిని తీసుకుంటారు, ఫస్ట్ వేస్తారా లేదా? వేసి నెక్స్ట్ ఏం పోతారు? నీళ్ళు ఏంటిది? ఫస్ట్ స్టార్టింగ్ పీరియడ్, అది బాప్తిజం స్టార్టింగ్ పీరియడ్. తర్వాత అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? కొంచెం నూనె పోస్తారు, అభిషేకం స్టార్టింగ్ పీరియడ్. దాని తర్వాతనే పిసుకుడు మొదలవుతుంది. కానీ అందరూ ఏమనుకున్నారు? నూనె వాడంగానే అయిపోయింది అనుకున్నారు. కానీ నువ్వు గొప్ప, నువ్వు ఎందుకో తెలుసా?
నువ్వు ఆల్రెడీ ఇప్పుడు రొట్టెయి ఆయన చేతికి వచ్చి విరగొట్టబడుతున్నావు. ఇంకా కొందరు పిండి కాడనే ఆగిరు బయట, ఇంకా కొందరు ఇంకా బాప్తిజం కూడా తీసుకోలేదు, ఇంకా కొందరు అభిషేకంలో కూడా రాలే, ఇంకా కొందరు మందిరంకి కూడా రాలే, ఇంకా కొందరు ఆయన చేతికి కూడా రాలే. నువ్వు ఇంకా చివరి స్టేజ్లో ఉన్నావు. పక్కన అమ్మో నేను చివరికి వచ్చేసిన భయ్. ఇప్పుడు ఏందో తెలుసా, నువ్వు ఇతరులకి పంచనీకే పోతున్నావు. వై దేవుడు ఎందుకు బ్రోక్ చేస్తుండో తెలుసా? నేను దేవుడు బ్రోక్ చేస్తున్నప్పుడు నేను చాలా బాధపడేవాడిని. ఎందుకు అసలు విరుస్తున్నాడు, అసలు అవసరమా? తర్వాత అర్థమైంది ఎందుకు విరుస్తుండో తెలుసా? స్ప్రెడ్ చేయడానికి. నువ్వు ఒక ఇంట్లో ఉండడము దేవుని చిత్తము కాదు, నిన్ను స్ప్రెడ్ చేయడం దేవుని చిత్తం. నీ ఆశీర్వాదం స్ప్రెడ్ చేయడం దేవుని చిత్తం, నీ ఐశ్వర్యం స్ప్రెడ్ చేయడం దేవుని చిత్తం. ఆ ఒక్క కారు దేవుని చిత్తం కాదు, నిన్ను స్ప్రెడ్ చేయడం దేవుని చిత్తం. హల్లెలూయా. పక్క చెప్పు, నిన్ను స్ప్రెడ్ చేయడం దేవుని చిత్తం. హల్లెలూయా. పార్క్ చాక్లెట్ కొన్నంత ఈజీగా ఐటీ పార్కులు కొనగలుగుతాను. ఎట్లా కొంటాం ప్రభా? దేవుడే అన్నాడు, ఆకాశం అంటే పురంలో నేను నీకు బ్రోకెన్. పారిపోతారు శత్రువులు, పోనీ రాదు. నువ్వెందుకు ఫోన్ చేసి వెళ్తావు? పోయినప్పుడు వెంటనే బ్లాక్ చేయాలా, మళ్ళీ స్టేటస్లు చూసుకుంటా కూర్చోవద్దు. చదువుమా. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడలో. ఆపద ఎన్ని రోజులో తెలియదు, ఎన్ని గంటల్లో నీకు తెలియదు, ఎన్ని సెకండ్లో నీకు తెలియదు, కానీ నువ్వు నేర్చుకోవాలి. ఈ ఆపద పోయే వరకు నువ్వు దేవుని రెక్కల కింద ఉండాలి. అందుకే పాట ఉంది, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆధారం, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయం అని ఆయన రెక్కల కింద నువ్వు పోవాలా. హల్లెలూయా. అందుకే బైబిల్ తెలుస్తుంది, మౌనతుని చాటుగా నివసించేవాడు సర్వశక్తి నీదన విశ్రమించేవాడు. చదువుమా. నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. ఏం చేస్తాడంట అంటే, ఈ గ్యాప్లో ఎవరన్నా నేను ఏమైనా చేద్దాం అనుకున్నా దేవుడు ఏం చేస్తాడంట, ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నేను రప్పిస్తాడంట. చదవండి. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు, నిన్ను మింగవారు గారు నీ గురించి అబద్ధాలు పలికేటప్పుడు, నీ గురించి నెగిటివ్గా పలికే, ఎందుకంటే వాళ్ళు సేఫ్ ఉండాలంటే నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడాలి. సో వాళ్ళు సేఫ్ ఉండాలి, నీ గురించి తప్పుగా మాట్లాడితే నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు ఆల్రెడీ సేఫ్. 10 మంది దగ్గర నీ పేరు ఖరాబ్ చేస్తే 10 లక్షల మంది దగ్గర దేవుడు నీ పేరు గొప్ప చేశాడు. కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అంతే. కొంచెం వెయిటింగ్ పీరియడ్. ఈ గ్యాప్లో నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నీ నోటి మాట వల్ల నువ్వు చిక్కకుండా ఉంటే చాలంట. హల్లెలూయా. అపవాది లక్షణమే అది, వాడు తప్పించుకోవడానికి పక్కన మీద వేస్తాడు. హల్లెలూయా. చదువు. దేవుడు తన కృపా సత్యములను పంపును, నా ప్రాణము. నీకు మాత్రం ఏం పంపిస్తాడంట? శత్రువుకి జడ్జిమెంట్. హల్లెలూయా. మన క్రైస్తవులలో వచ్చే నష్టం ఏందో తెలుసా అండి? దేవుడు అంటాడు, ఏమంటాడో తెలుసా? నీకు నేను ఏమిస్తా అంటే, యోహాన్ అంటాడు, నేను నీటిలో నీకు బాప్తిజం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు నీకు అగ్నితోనూ శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిజం. మన అందరికీ పరిశుద్ధాత్మ ఉంది, అగ్ని లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? పరిశుద్ధాత్మ ఉంది, అగ్ని లేదు. అగ్ని ఉంటే నిన్ను ముట్టుకోవడానికి భయపడాలి. కోల్గేట్ కంపెనీ ఎంతమంది తెలుసు? కోల్గేట్ కంపెనీ చూస్తే అక్కడ ఒక వార్నింగ్ ఉంటుంది. ఏమన్నా తెలుసా? ఇది ఇన్ని వయసులు ఉన్న వాడే వాడాలి. అవునా? పాల ప్యాకెట్ చూస్తే అక్కడ ఒక వార్నింగ్ ఉంటుంది, ఇది 3-4 డేస్ వరకే వాడాలి, లేకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది. ప్రతి ప్రోడక్ట్కి ఒక వార్నింగ్ ఇచ్చిండు, ఇది ఎక్స్పైరీ డేట్ ఉంటుందిరా, దీన్ని ముట్టుకోకు అని. ప్రతి ప్రోడక్ట్ మీద ఒక వార్నింగ్ రాసిండు. అవునా కదా? యువర్ గాడ్స్ ప్రోడక్ట్, నీ మీద కూడా ఒక వార్నింగ్ ఉంది, టచ్ నాట్ మై అనాయింటెడ్. యువర్ గాడ్స్ ప్రోడక్ట్, యువర్ అనాయింటెడ్, యువర్ ఫైర్. ఈ ఫైర్, ద ఫైర్. వాళ్ళు నిన్ను ఫైర్, నువ్వు ఫైర్ కనుక వాళ్ళు నీ దగ్గరికి వస్తే దేవుడు వాడిని ఫైర్ చేశాడంట. బట్ యూ డోంట్ హైర్, యూ మస్ట్ బి ఫైర్ దెమ్. దేవుడు ఫైర్ చేస్తుంటే నువ్వెందుకు హైర్ చేసుకుంటావు? నువ్వు కూడా ఫైర్ చేయి.
అపోస్తలుడైన పౌలు అంటాడు ఏమంటే, అలెగ్జాండర్ కంచరి గాడిద వీడు, నాకేం చేసిందో వీనికి అదే జరుగును కాక అంటాడు. హల్లెలూయా. 3 రోజులు కళ్ళు మూసేసిండంట. నువ్వేం చేస్తావు? వాడు కళ్ళు తెరవ, దేవా మేము మీ శత్రువులను క్షమించమన్నాడు, మేము క్షమిస్తున్నాం. చల్ వాడు నాకు ఎట్లా చేసిండను వానికి అట్లనే చేయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? చెప్పినా కదా, దావీదు అక్కడ ఉన్న వాళ్ళందరూ రాళ్ళు కొట్టుతూ అందరి మీదకి రాళ్ళు వేస్తారు. ఈయన పేరు ఫరో, ఫిలిస్తీన్లు గొలియాత్ వచ్చి అందరి మీదకి రాళ్ళు వేస్తూ ఉన్నాడు. అందరు మూలకు పోయి కూర్చుంటాడు. సౌలు కూడా ప్రార్థన చేస్తాను, ప్రభా మమ్మల్ని కాపాడు నాయన, మేము నీతిమంతులము, మేము పరిశుద్ధులము, మేము మా శత్రువు అయిన గొలియాతుని మేము ప్రేమిస్తున్నాము అని మూలకు కూర్చున్నాడు. ఇంకా గంట అయితే వాడు వచ్చి చంపిని. కానీ దావీదు, నేను ఎవరిని ప్రేమించడానికి వీలేదు, నా దేవుని మీదకి ఎవడొచ్చినా నేను ఊరుకోను, రాయేది. నీ దేవుని గురించి ఇతరులు మాట్లాడుతుంటే నువ్వు ఎలా మౌనంగా ఉంటావు? హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీకు చదువు. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొని చిన్నాను. ఈయన ప్రాణం ఏడుందంట? సింహం అంటే ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తుంటుంది, అవునా కదా? కొన్నిసార్లు నీ ప్రాణము ఎప్పుడు నిన్ను మింగుతారా వాళ్ళ చుట్టే నువ్వు ఉన్నావు. కానీ దావీదు గొప్పోడు, సింహంల మధ్యనే ఉన్నాడంట. ఇంకో మాట అంటాడు, చదువుతున్నాను, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొని. ఈయన మీద కోపం ఉన్న వారి మధ్యలో ఈయన చల్లగా వండుకున్నంట. వీళ్ళు కోపంలో ఉన్నారని తెలుసు, కానీ ఈయన వండుకున్నాడంట. ఇలాగ నువ్వు ఉండగలుగుతావా? అప్పుడు ఏం చేయాలి? శత్రుని తరమాలి. మరి ఒకటి పండుకోవాలా లేదా పంపించేయాలా? చదువు. వారి దంతములు శూలములు అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. ఏది మాట్లాడుతుంది గుచ్చుకుంటా ఉంటుంది లోపల. ఏందన్నా ఇట్లా మాట్లాడుతుంది? ఏందన్నా నువ్వు బ్రోక్ అయినావు కదా, మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు బ్లెస్ అయ్యి చూడు, మాటలు ఉండవు. వాళ్ళు నీ పట్ల వేసే గాసిప్ని దేవుడు గాస్పుల్గా మారుస్తాడు. ఏంద్రా వీడు ఇట్లా బ్లెస్ అయ్యిండు అని. హల్లెలూయా. దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచుకొనుము. చాలమ్మా. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 2వ వచనం. కీర్తనలు 139వ అధ్యాయం 2వ వచనము. నేను కూర్చుండుట, నేను లేచుట. ఈ గ్యాప్లో నీకేమైనా, నువ్వు వినకొట్టబడుతున్న సమయంలో నీకేమైనా అవుతుందా? పక్క చెప్పి ఏం కాదు, ఎందుకంటే నువ్వు కూర్చుంటా నువ్వు లేచుట దేవునికి తెలుసు. అంటే దేవునికి అనుదృష్టి నీ మీద ఉంది. నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు. అందుకే అన్నాడు మొన్న వాక్యం, ఎంతమంది గుర్తుంది? చెడ్డ తలంపు నీ మనసులోకి. నేను ఇక్కడ ఒక మాట చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు అనుకుంటా. ఓకే, ఆ మనిషి హృదయం ఎట్లుంటుంది తెలుసా? చూడండి, మనిషికి సాతానికి దయ్యానికి దేవునికి మధ్యలో తేడా చెప్తా విన్నాను. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఇక్కడ ఒక డిప్రెషన్ స్పిరిట్, ఒక ఫెయిల్యూరు, ఒక కష్టము బాధ, ఏదో డిప్రెషన్ ఫెయిల్యూర్ అప్పు అన్నీ ఉన్నాయి. ఇట్లా వస్తుంది. ఇట్లా మనిషి అయినా ఉన్నాడు, డిప్రెషన్ టక్ ఎంటర్ అయిపోయింది, ఫెయిల్యూర్ ఎంటర్ అయిపోయింది, చెడ్డ తలంపు ఎంటర్ అయిపోయింది, దేవుని పట్ల తలంపు, అన్ని నెగిటివిటీ అంతా ఎంటర్ అయిపోయింది. కానీ యేసుప్రభు వారు వచ్చి తర్వాత మాత్రం దేవుడు ఏమంటారు తెలుసా? నేను తలుపు దగ్గర ఉన్నా, తీరా నాయనా. అన్నిటికీ ఈజీగా యాక్సెస్ ఇచ్చిన వాక్యానికి తప్ప నీ హృదయంలోకి అన్ని వచ్చి వస్తున్నాయి. దేవుడు వచ్చి అంటాడు, తీరా 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 తీరా, నేను నీ తలుపు దగ్గర ఉన్న, తీరా, నువ్వు తీస్తే నేను వస్తా. ఇచ్చిన యాక్సెస్ అన్నిటికీ. ఎంతమందికి అర్థమైందండి వాక్యం? అంటే అన్ని లోపల పోయినాయి నీకు, దేవుడు మాత్రం తీరా బాబు తీయ అని కొడుతున్నాడు. నీ తలుపు వద్ద నేనున్నాను, తిరుగురా అంటే దేవుడుకి నువ్వు పర్మిషన్ ఇస్తే తప్ప ఆయన అద్భుతం చేయలేడు. కానీ అపవాదికి నీ పర్మిషన్ అవసరం లేదు, జరుగుతూనే ఉంటుంది అది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నీ ఇల్లు ఏదేని వనం అయి ఉండాలా, పబ్లిక్ గార్డెన్ అయి ఉండొద్దు. ఎవడు పడితే వాడు ఏ టైంలో పడితే ఆ టైంలో సర్ప్రైజులు ఇవ్వడానికి. హల్లెలూయా. చదువుమా.
నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి నీ ఉన్నావు. నడకను నీ పడకనా నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు అంటే నేను స్టార్టింగ్ లో వాక్యం హల్లెలూయా అందరం చప్పట్లు కొడదాం అన్న స్టేజ్ నుంచి లాస్ట్కి నేను మళ్ళీ వచ్చే వరం కలుద్దాం అనే స్టేజ్ వరకు ఈ మధ్యలో ఏమేమి చెప్తానో దేవునికి ముందే తెలుసు. నా నోటికి మాట రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఈ కష్టంలో నీకేమైనా అవుతుందా? నువ్వు విరగొడుతున్న సమయంలో నువ్వేమవుతుందా? దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా? కర్ర ఇది వద్దు ఈమె చెప్పాలా? సరే ఇక ఈమె చూద్దాం, చిన్నగా ఉన్నది కదా. దేవుడు ఏం చేస్తాడంట? వెనుక ఇట్లా పెడదాం, వెనక ఇది వెనక, ఓకే, ఇది ముందు. దేవుడు ఏం చేశాడంట? కవర్డ్ షీల్డ్. ఎంతమందికి అర్థమైంది? చూడండి, బైబిల్ అర్థం కాదు లేకపోతే మీకు. ఇది ఇక్కడ వరకు అర్థమైంది. వెనక ముందు దేవుడు ఆవరించినాడు. మరి పైన చదుమా, నీ చెయ్యి నా మీద ఉంచి అగో ఉన్నావు. ఇక్కడ ఆవరించి ఇక్కడ చేయ, అంటే యు ఆర్ కవర్డ్ కంప్లీట్లీ. నో వన్ కెన్ టచ్ యు. వెనక ముందు ఆవరించి పైనుంచి కూడా ఛాన్స్ లేకుండా నీ మీద చేయి పెట్టిండంట. నో వన్ కెన్ టచ్ యు బికాజ్ యు ఆర్ అనాయింటెడ్. చెప్పాలంటే టచ్ నాట్ మై అనాయింటెడ్. రానున్న రోజులలో నా గురించి మస్తు గాసిప్స్ వస్తాయి, మస్తు ట్రోల్ అవుతాయి. బట్ నాకేం బాధ లేదు. ఎందుకో తెలుసా? వాడే చస్తాడు. వాడు పెట్టిన వీడియోలు వారమే కనిపిస్తాయి, తర్వాత వారం నీకు కనబడవు. ఆ వారంలో చూసి నాకు షేర్ చేయకు. నువ్వు షేర్ చేయాల్సినది గాస్పుల్. నువ్వు షేర్ చేయాల్సినది గాస్పుల్, గాసిప్ కాదు. ఒక చెప్పు, నువ్వు షేర్ చేయాల్సింది గాసిప్ కాదు. జర మంచిగా ఏరమ్మా. ఇది నువ్వు షేర్ చేయాల్సింది గాసిప్ కాదు. నువ్వు షేర్ చేయాల్సింది దేవుని గురించి, దయ్యం గురించి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అది నాకు కష్ట సమయంలో దేవుడు నాతో మాట్లాడిన మాట అది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. కష్టంలో దేవుడు భలే మాట్లాడతాడుగా. చదువు. ఇట్టి తెలివి నాకు మించినది. ఇదేంటంటే తెలివి, గొప్ప తెలివి గ్రహించడం. అది అగోచారము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి, ఆత్మీయత కాదమ్మా, నీ ఆత్మ యొద్ద నుంచి నేను ఎక్కడికి పోదును? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును? నేను ఆకాశంలోకి ఎక్కినను, నువ్వు అక్కడున్నావు. నేను పాతాళం యందు పడుకొనినను, నువ్వు అక్కడున్నావు. నేను వేకువ రెక్కల కట్టుకొని సముద్రము ఎక్కడ ఉన్నా సరే నువ్వు అక్కడున్నావు. అంటే నువ్వు విరగొట్టబడుతున్న సమయంలో దేవుడి నుంచి నిన్ను దూరం చేయడం ఎవ్వరితనంగా నువ్వైతే తప్ప. యు ఆర్ బ్రోకెన్, యు ఆర్ బ్రోకెన్, యు ఆర్ బ్రోకెన్. హల్లెలూయా. దిస్ ఈజ్ ఎ సీజన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇది నీకు ఏంటిదంట? విడుదల. పక్క చెప్పు, విడుదల సమయం. పక్క చెప్పు, విడుదల సమయం. మళ్ళీ ఇప్పుడు విడుదల సమయం. ఈరోజు నువ్వు రొట్టె విరిచేటప్పుడు అనుకోవాలి ఏమన్నా, సార్ యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. పక్క చెప్పు, యు ఆర్ బ్రోకెన్ బట్ యు ఆర్ బ్లెస్డ్. ఫైనాన్షియల్ బ్రేక్ తో చెప్పానా? సూపర్ న్యాచురల్ డెప్త్ క్యాన్సిలేషన్ చెప్పానా? సూపర్ న్యాచురల్ డెప్త్ క్యాన్సిలేషన్. ఈరోజు దేవుడు సూపర్ న్యాచురల్గా నీ అప్పులు కొట్టివేస్తాడు. ఈ బ్రోకన్నెస్ టైంలో నీకు అయినాయి కదా అప్పులు, ఈ అప్పులన్నీ దేవుడు కొట్టేస్తాడు. అలా ఎలా కొట్టేస్తాడు? గాడ్ విల్ ప్రొవైడ్ ఫైనాన్సెస్. పక్కన చెప్పు, గాడ్ విల్ ప్రొవైడ్ ఫైనాన్సెస్. హల్లెలూయా. ఈ సెండ్ us ఫైనాన్సెస్. హల్లెలూయా. ఒక దగ్గర ఏమైందంటే, రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ ప్రవక్త భార్య, అప్పులన్నీ జరిగినాయి అంట. అయితే ఆ వ్యక్తి ఏమైనాడు? చనిపోయినాడు. చనిపోయిన టైంలో అక్కడ అప్పుల వాడు వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నాడు తెలుసా?
ఆ పిల్లలని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు అక్కడ ప్రవక్తను పంపించి సూపర్ న్యాచురల్గా ఫైనాన్సెస్ ప్రొవైడ్ చేసి, ఈరోజు దేవుడు ప్రవక్తగా నిలబడుతున్నాను, సూపర్ న్యాచురల్గా ఫైనాన్సెస్ ప్రొడ్యూస్. తర్వాత లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో పేతురు రాత్రంతా కష్టపడ్డాడు కానీ అప్పులు పోతలేవు, రాత్రంతా కష్టపడ్డాడు కానీ డబ్బులు వస్తలేవు, కానీ దేవుడు సూపర్ న్యాచురల్గా ప్రొవైడ్ చేసింది. ఈరోజు దేవుడు నీకు సూపర్ న్యాచురల్గా డబ్బులు ప్రొవైడ్ చేయను కాక. ఈ సెండ్ us ఫైనాన్సెస్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 6 షేకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు యొద్దకు వచ్చి, ఇక్కడ ఏమైందంటే పేతురు అప్పులు కట్టాలా, ట్యాక్స్ పే చేయాలా, ఎట్లా కట్టాలో తెలియదు. కానీ పేతురుకి దేవుడు ఏం చేసిండో తెలుసా? సూపర్ న్యాచురల్గా ఫైనాన్స్ ప్రొడ్యూస్ చేసి, ఈరోజు అదే పేతురు ట్యాక్స్ ఏ రీతిగా పే చేసిండో దేవుడు ఈరోజు నీ అప్పులు నీ ఈఎంఐలు అదే రీతిగా పే అవ్వును కాక. సూపర్ న్యాచురల్ డెబ్ట్ క్యాన్సలేషన్ ఇన్ జీసస్ నేమ్. ఫస్ట్ పాయింట్ ఏంటిదండి? ఈ సెండర్స్ ఈ ప్రొవైడ్ ఫైనాన్సెస్. సెకండ్, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఏముంటుందంటే నెహెమ్యా ప్రవక్త ద్వారా, ఆ దైవజనం ద్వారా దేవుడు ఆ యూదుల యొక్క అప్పులు కొట్టివేసిండంట. God is sending someone to remove your debts. హల్లెలూయా. మత్తయి సువార్త 18:23. ఇది చాలా బాగుంటుంది. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన. చాలు ఒక్క నిమిషం బాగా చదువు. తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేపడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయో లేనందున వాని యజమానుడు తీర్చుటకు వాని యొద్ద, ఈరోజు నీ అప్పులు కట్టడానికి ఏం లేవు నీ దగ్గర. ఆ బిల్లులు కట్టనీకే, ఆ ఈఎంఐలు కట్టనీకే, ఆ ఇంటి రెంట్ కట్టనీకే, ఆ కరెంట్ బిల్లు కట్టనీకే ఏమీ లేవు. పక్కన చెప్పి ఏమీ లేవు. ఉన్నాయా మీ దగ్గర? అయితే ఇక్కడ ఇయ్యరు, నాకు మస్తు నీకు కావాలి. మరి ఏం లేకపోతే లేవని చెప్తలే. చదవండి. ఏమీయో లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. అన్నీ అమ్మేసి ఏం చేయమంటాడు? అప్పు తీర్చము. వాని దగ్గర ఏం లేవంట, మళ్ళీ అమ్మాలంట. ఏరికేం చంపుతాడు పాపం, లేనోడు ఏరికేం చంపుతాడు కదా. ఈరోజు నీ పరిస్థితి అదే, లేవు కానీ ఏం అమ్ముతావు? ఏం లేవు. అమ్మనికి కూడా ఏం లేవు. పక్కన చెప్పు, అమ్మనికి కూడా ఏం లేవు. చదువు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, నీకు ఇస్తే కొంచెం టైం ఇవ్వ అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా అడుగుతావు, లోన్ కట్టనీకి అయ్యమ్మ ప్రభు టైం ఇవ్వ అని అడుగుతా ఉన్నావు. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఎట్లా చదువుతారండి మీరు బైబిల్? అది చదివేటప్పుడే మీ లోపల ఇట్లా సప్పగా మళ్ళీ చదువు. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించి. ఈ రోజు నీ అప్పులు క్షమించబడబోతావు. ఆ బ్యాంక్ చెప్తుంది కదా, జాలరా బాబు ఎందుకో కనికరం వచ్చింది, నువ్వు ఒక్కొనివే నీ అప్పు క్షమించేస్తున్నాము పో. ఆ మిత్తి కట్టాల్సిన అవసరం లేదు, ఆ లోన్ కట్టాల్సిన అవసరం లేదు, ఆ ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ ఫేవర్. అది అప్పట్లోనే అది 10,000 అంట, 10,000 దేనాల్లో సంథింగ్ ఏదో ఉంటుంది ఆ అప్పు. ఇప్పుడు అది 10 కోట్లు అయి ఉంటుంది. అంటే 10 కోట్ల అప్పు ఫేవర్ తీసేసిందంట. ఈరోజు అప్పులు తీసివేసే ఫేవర్ నీ మీదకి వచ్చింది కాక. అందుకే నేను చెప్తా ఉంటా, ఎప్పుడు నువ్వు చావకుండా ఉంటే చాలు, దేవుడు ఆ అప్పుని అద్భుత రీతిగా మార్చేస్తాడు. ఆ అప్పుని ఆశీర్వాదంగా మారుస్తాడు, ఆ రోగాన్ని స్వస్థతగా మారుస్తాడు, ఆ డిప్రెషన్ని సంతోషంగా మారుస్తాడు, నీ కన్నీరుని ఆనందంగా మారుస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చావకుంటుంటే చాలు. పక్కన చెప్పు, నువ్వు చావకుంటు. ఆ ట్యాంక్ బండ్లో దుంకకుంటుంటే చాలు. ఆ దుర్గం చెర్లో దుంకకుంటుంటే చాలు. ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద ఎక్కి ఆ పేరు ఖరాబ్ చేయకపోతే చాలు. హల్లెలూయా. పక్కన చెప్పు, నువ్వు చావకుంటుంటే చాలు. అన్నా నాకు మస్తు అవమానం జరిగిందన్న, ఈ అప్పు కట్టనందున. ఈ అప్పులో వల్ల నా తలంతా పట్టేసిందన్న. తలకాయ కూర తిని పండుకో. అన్నా నా ఎముకలన్నీ క్షీణించిపోతున్నాయి, నాకేం చేయాలో అర్థమవుతుంది ఈ సమస్యల మధ్యలో. నల్లి బొక్కలు తిని పండుకో. నా బ్రెయిన్ అంతా ఖరాబ్ అవుతుందన్న కష్టాలు. బేజా ఫ్రై తిని పండుకో, మొత్తానికి తిని పండుకో. ఎందుకో తెలుసా, నువ్వు చావకుంటుంటే చాలు. నీకో మాట చెప్పాలా, నీ అప్పు కంటే నీ జీవితం పెద్దది. ఆ పెళ్ళి కంటే నీ జీవితం పెద్దది. ఆ ఉద్యోగం కంటే నీ జీవితం పెద్దది. కొన్నిసార్లు కొన్ని ఆలస్యం అవ్వచ్చు, కానీ పర్లేదు. నీ ఆలస్యంలో కూడా దేవుడు అద్భుతం చేయగలడు. ఎందుకంటే నీవు సేవించుచున్న దేవుడు మృతులలో లేవుడు కానీ మృతులని సజీవంగా చేసి ఉన్నాడు. నా దేవుడు చనిపోలే, తిరిగి లేచినవాడు. నా దేవుడు జీవించుచున్నవాడు. ఎర్ర సముద్రంలో పాయలు చేసినవాడు, ఎరుకగోడలు కూల్చినవాడు, అరణ్యంలో వాడు నడిపినవాడు. హైదరాబాద్లో నేను బ్లెస్ చేయలేడా? హల్లెలూయా. నేను నమ్ముతాను ఈరోజు దేవుడిని జీవితంలో కార్యాలు చేయను కాక. ఆ వ్యక్తి మీద కనికరం విడుదల ఏ రీతిగా అయితే జరిగిందో ఈరోజు అదే జరుగును కాక. సూపర్ న్యాచురల్ డెప్స్ క్యాన్సలేషన్. మత్తయి సువార్త 6:12. క్షమించున్న ప్రకారము మా రుణములను అందుకనే నీకు 100 రూపాయలు అప్పిచ్చేది ఉంటే ఫస్ట్ అని క్షమించు. ఎందుకంటే నీ 1 కోటి రూపాయలు అప్పు క్షమింపబడుతుంది. నువ్వేమో 100 దగ్గర ఇచ్చిన నీకు ఇవ్వాల్సిన 100 రూపాయలు పట్టుకొని గల్ల పట్టుకుంటావు. ఇందాక వచనం ఉంటుంది అది, కాబట్టి నాకు టైం వేస్ట్ అని నేను తీయలే. నీకు 100 రూపాయలు ఇచ్చేటోనేమో గల్ల పట్టుకుంటావు, మరి 10,000 ఇవ్వాలి నువ్వు. మరి నీ సంగతి ఏంది? నువ్వు 100 రూపాయలని క్షమించు, దేవుడు 10,000 నిన్ను క్షమిస్తాడు. ఫర్గివ్ దెమ్. ఆడిచ్చే 10,000 కోసం ఎందుకు ఆయన ఎంబడి పడతావు? వదిలేయి, పోతే పోని. వదిలేయి, పక్క చెప్పి పోతే పోని. పోతే పోని. ఆ 10 లక్షలు ఇచ్చేది పోతే పోని. దేవుడు నీ 10 కోట్ల అప్పు దేవుడు తీరుస్తాడు. మా రుణస్తులని మేము క్షమించిన ప్రకారము మా రుణం క్షమించు. పోతే పోని, వదిలే, పక్కన చెప్పి పోతే పోని, వదిలే. వాడు పిసినారోడే నీకు తెలియదు, వదిలే. ఇవ్వకపోతే నీకేమైంది? దేవుడు నేను ఆకాశ వాక్యలు విప్పి ఆశీర్వదిస్తాడంట. దేవుడు అంటే నువ్వు వాడిని క్షమిస్తావా లేదా దేవుడు వెయిట్ చేస్తాడు కావచ్చు. పోతే పోనీ అవసరమా? పక్కన అవసరమా? ఇచ్చేయి, వానికి ఇచ్చేయి, నీకెందుకు? పక్కన వానికి ఇచ్చేయి. పెట్టుకున్నావేమో వందేమన్నా, వాడికి నీకు ఇచ్చిన తర్వాత ఇద్దామని ఇచ్చేయి. అవసరం ఏముంది? చాలామంది రింగ్ పెట్టుకుంటారు, నాకు ఇవ్వాల్సిన 20,000 ఇచ్చిన తర్వాత ఇస్తాం. ఆ చైన్ పెట్టుకుంటారు, నాకు ఇవ్వాల్సిన 10,000 ఇచ్చిన తర్వాత ఇస్తాం. నా డబ్బులన్నీ నువ్వు క్లియర్ చేయి, నీకు ఇచ్చే వస్తువులను నీకు ఇస్తా. దేవుడు అంటే వాడిని వస్తువులకి ఇచ్చేరా, నీ డబ్బు నేను క్లియర్ చేస్తా. రేపు ప్రోత్సాహకంగా చెప్తున్నా, వానికి ఇచ్చేయి, దేవుడు నీకు నీది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నీ బ్యాంక్ పరలోకంలో ఉందండి, వాని దగ్గర లేదు. హల్లెలూయా. మా రుణస్తులని మేము క్షమించిన ప్రకారము. కొలొస్సీలు 2:13. ఇది నాకు చాలా ఇష్టమైన వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రము. ఈ రోజు దేవుడు నీ ఆ లీగల్ డాక్యుమెంట్స్ చెప్పేస్తాడట. God is going to cancel that all policies, all documents, all ఏ అగ్రిమెంట్ మీద సైన్ చేసినావో అది దేవుడు క్యాన్సిల్ చేయబోతా ఉన్నాడు. ఆల్ లీగల్ డాక్యుమెంట్స్, పక్కన ఆల్ లీగల్ డాక్యుమెంట్స్. మస్తు ఉంటుంది ఆ వచనం. నీకు రుణముగా ఉన్న సమస్తమైన పత్రికలు. లూకా సువార్త 16:1. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని వద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను.
వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమి? ఆస్తిని. అందుకని నీవెప్పుడు కూడా దేవుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులని కాపాడే జ్ఞానం కావాలి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చే ముందు నేను ఎంతమందికి నీ సూపర్ న్యాచురల్గా దేవుడు డెబ్ట్స్ క్యాన్సలేషన్ చేయాలని ఉంది? అయితే నీ మీద ఒక నేరం ఉండొద్దు. కీర్తనలు 37:21 మొన్న చెప్పిన ఎంతమంది గుర్తుంది? ఇది 37:21 మీకు టిక్ పెట్టుకోమని చెప్పిన. కీర్తనలు 37:21 భక్తిహీనులు అప్పు చేసి తీర్చక అప్పు చేసిన ఒక తీర్చాలా లేదా? పక్కన చెప్పి అప్పు చేసి తీర్చాలా లేదా? భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందరు. అందుకనే నువ్వు అప్పు చేసి తీర్చలేదు కనుక నువ్వేమైనావు? వికెట్నెస్ అయినావు. ఆ వికెట్నెస్ దేనికి సాధించింది? అపవాదికి స్థానం ఇచ్చి. అపవాది నిన్ను అప్పుల పాలతో పాటు ఏం చేసింది? సూసైడల్ స్పిరిట్. అందుకనే అప్పు చేసినప్పుడు ఏం చేయాలంట? తీర్చాలి. హల్లెలూయా. నీకు అప్పిచ్చేటోని ఏం చేయాలి? నువ్వు అప్పు చేసే మాత్రం ఎంతమందికి అర్థమైంది? మళ్ళీ చెప్తా. నువ్వు అప్పు చేస్తే ఏం చేయాలి? కానీ నీకు అప్పిస్తే ఏం చేయాలి? ఇది కింగ్డమ్ ప్రిన్సిపల్. ఎందుకో తెలుసా? అప్పుడు దేవుడు వికెట్నెస్ వెల్త్ నీకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఫర్గివ్ దెమ్ అండ్ ఫర్గాట్. అదే నీతిమంతుడు అయితే ఏం చేస్తాడో తెలుసా? చదుమా. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మం ఇచ్చేవాడుగా మారుస్తాడంట దేవుడు. ఆ అప్పు తీసి నువ్వు ఆ అప్పు ఇచ్చేసినావు అనుకో, నువ్వు చేసిన అప్పు దేవుడు నేను ఏం చేస్తాడంట? ఇంకొక దగ్గర మాట ఉంటుంది. నువ్వు అనుకో పైసలు ఇచ్చేది ఉంది, 10,000 5,000 పోనీ 500 కావచ్చు, ఆమెకి ఇచ్చేది ఉంది. అయితే నీ జేబులోనే పైసలు ఉన్నాయంట. నీ అందు ధనం ఉంచుకొని దాన్ని బిగబట్టుకొని రేపిస్తా నువ్వు చెప్పొద్దంట. ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ మనీ, గివ్ దెమ్. Hallelujah. If you don't have, okay, God will provide. Hallelujah. కొందరికి షోక్ ఎక్కువ. ఏంది? నా అకౌంట్లో డబ్బులు ఉండాలి, లేకపోతే నా ఇంట్లో డబ్బులు ఉండాలి, లేకపోతే నా బ్యాగ్లో ఎప్పుడు డబ్బులు ఉండాలి. ఫస్ట్ నువ్వు ఇచ్చేటోనికి ఇవ్వాలి. పక్కన చెప్పు, నువ్వు ఇచ్చేటోనికి ఇవ్వాలి. చదువు. సూపర్ న్యాచురల్ డెబ్ట్ క్యాన్సలేషన్ దగ్గర ఆగినాం. అది వద్దులే. ఫిలమోను రాసిన పత్రిక 1:18 ఇది భలే ఉంటుంది. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల నీకు ఏమైనా రుణమున్న ఎడలను, నీకు ఏమైనా అప్పులున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. అంటే గాడ్ ఈజ్ సెండింగ్ సమ్వన్ టు క్లియర్ యువర్ డెబ్ట్స్. ఏం చేయాలంట? ఇది నిన్న మీకు మాట చెప్పిన. ఫిలమోనుకి రాసిన పత్రికలో ఆయన పేరేంటిది? ఈ యొక్క వ్యక్తి చేసిన అప్పులు ఎవరు తీరుస్తున్నాడు? పౌలు. ఎవరు తీరుస్తున్నాడు? అంటే తన యొక్క కుమారుని అప్పులు తన ఆత్మీయ తండ్రి తీరుస్తున్నాడంట. నీ అప్పులన్నీ నీ ఆత్మీయ తండ్రి తీర్చును గాక. హల్లెలూయా. ఏదైనా వీడుంటే నేను తీరుస్తాను అట్లా. దేవుడు అలాంటి సామర్థ్యం కలగజేయను గాక. అంటే సంఘములో బీదలు ఉండడానికి వీలేదు. ఐ విల్ పే ఆల్ యువర్ డెబ్ట్స్ ఇన్ జీసస్ నేమ్. వీడు చెప్పేదానికి వీడు చేసేదానికి నీకు విషయం చెప్తా. నిజమైన సేవకుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? నా బైబిల్ పెట్టేసుకుంది, మేము ఎప్పుడింటికి పోదామా అని. సేవకుడు అంటే చూడండి, మళ్ళీ వినండి. సేవకుడు అంటే నిజమైన సేవకుడు ఎవడో తెలుసా? ఇందులో ఉన్నాయి చెప్పువాడు కాదు, ఇందులో ఉన్నాయి చెప్పువాడు.
ఆయనలో బలహీనత ఉన్న దేవుని బలం గురించే చెప్పాలి. ఆయనలో అప్పులున్న దేవుడిచ్చే ఐశ్వర్యం గురించి చెప్పాలి. ఆయనలో పాపం ఉన్న దేవుడు చెప్పే నీతి గురించే చెప్పాలి. ఎందుకంటే ఆయన గురించి చెప్పనీక దేవుడు పంపలేదు, ఈయన గురించి చెప్పనీక పంపినంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ బలహీనతలు నువ్వు చెప్పుకోవడానికి ఇక్కడ లేవు, కానీ బైబిల్లో ఉన్న బలము చెప్పడానికి నువ్వు ఉన్నావు అంట. కానీ చాలా మంది సేవకులు చేసే తప్పు, చాలా మంది సేవకులు మనుషులని భ్రమపరిచేది ఏంటో తెలుసా? ఇక్కడ నిలబడ్డ తర్వాత మీ అందరికీ మనకి చాలా ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి, మనకి ఎన్నో కోట్ల అప్పులన్నీ మనం కట్టాలా, మీరందరూ సహాయం చేయాలా. హల్లెలూయా. ఈ స్టేజు నీ సమస్యలు చెప్పడానికి కాదు, ఈ సమస్యలన్నీ తీర్చడానికి. హల్లెలూయా. ఇది దేవుడు ఉత్తగా ఇయలే, ఇది ఉత్తగా రాదు ఇడికి. హల్లెలూయా. దిస్ ఆల్టర్ ఏంటో తెలుసా? దేవుని ఆల్టర్ అంటే ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడితే ఏంటిదో తెలుసా? సమస్యలను తీర్చే స్టేజ్, సమస్యలు చెప్పే స్టేజ్ కాదు. బ్రోకెన్నెస్ గురించి మాట్లాడే స్టేజ్ కాదు, బ్లెస్సింగ్ గురించి మాట్లాడే స్టేజ్. టెస్ట్ గురించి మాట్లాడే స్టేజ్ కాదు, టెస్ట్ మరీజ్ గురించి మాట్లాడే స్టేజ్. సిన్ గురించి మాట్లాడే స్టేజ్ కాదు, రైచియస్నెస్ గురించి మాట్లాడే స్టేజ్. గాసిప్ గురించి మాట్లాడే స్టేజ్ కాదు, గాస్పెల్ గురించి మాట్లాడే స్టేజ్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తన ఒంటిలోనే ముళ్ళులు ఉన్నాయి, కానీ ఆ ఒంటి బట్టల ద్వారా స్వస్థలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారు తెలుసా? అయ్యో ఈ సేవకుడే ఇలా ఉన్నాడే, నా జీవితం ఏమవుతుంది? హల్లెలూయా. ఎముక ఎండిపోయినా పర్లేదురా, చచ్చిపోయినా బతికించగలుగుతుంది. హల్లెలూయా. ఎలీషా, అబ్రాహాంకి పిల్లలు లేకపోయినా పర్లేదురా, అబ్రాహాం ప్రార్థన చేసే పిల్లలు పుడతారు. యోబు దరిద్రంలో ఉన్న పర్లేదు, స్నేహితులు ఆస్వాదింపబడతారు. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నరేష్ అన్న అనే మ్యాన్ని చూస్తే నీ లోపల ఏం జరగదు, నరేష్ అన్న లోపల ఉన్న గాడ్ని చూస్తే నీ లోపల అద్భుతం జరుగుతుంది. నువ్వు మ్యాన్ని చూస్తున్నావు, లోపల ఉన్న గాడ్ని చూస్తలేవు. అందుకని ఐఎమ్ నాట్ ఎ మ్యాన్, ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. డోంట్ సీ ఎ మ్యాన్, సీ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఒకరోజు ఒక మాట చెప్పిన, చాలామంది తిట్టుకున్నారు, మీరు కూడా చెప్తారు. డోంట్ రీడ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, రీడ్ ఏ బైబుల్. డోంట్ సీ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, సీ ఏ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చెప్పి ఇదంతా ఇది చూడండి, సూత్ ఎంత సన్నగా ఉంది లేదా? ఇది తీసి చూడు తెలుస్తుంది, లోపల అట్లుంటుంది. ఇది కూడా గట్లనే ఉంటుంది, తీసి చూడు తెలుస్తుంది. హల్లెలూయా. అందుకనే నీకు నా గురించి నీకంటే బాగా నీలో పనిచేసే దయానికే బాగా తెలుసు. అందుకే ఫ్రస్ట్రేట్ అవుతుంది నన్ను చూస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి నేనంటే ఎందుకు కోపం? వానికి నాకేమైనా జరిగిందా? ఏం జరగలే. వాని లోపల దయ్యానికి నాలో ఉన్న పరిశుద్ధాత్మకు జరిగే యుద్ధం అది, అంతే. హల్లెలూయా. టుడే గాడ్ ఈజ్ సెండింగ్ సమ్వన్. బాగా చెప్పండి, టుడే గాడ్ ఈజ్ సెండింగ్ సమ్వన్. లూకాసు వార్త 10:30 ఏముంటుందంటే గుడ్ సమరైటన్. ఎంతమంది తెలుసు? మంచి సమరయుడు. అక్కడ ఏమైంది? ఒకనికి హాస్పిటల్ బిల్లు కట్టిందంట. ఈరోజు నీ హాస్పిటల్ బిల్లు కట్టనీకే దేవుడు లేపుతాడు, నీ ఇంటర్నెట్ బిల్లులు కట్టనీకే దేవుడు లేపుతాడు, నీ ఈఎంఐలు కట్టనీకే దేవుడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు సెండ్ సమ్వన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు అలాంటి కార్యాలు చెయ్యును గాక. పక్క చెప్పిన దేవుడు అలాంటి కార్యాలు చెయ్యును గాక. అందుకని దేవుడు అంటాడు, ఇయుడి నీకు ఇయ్యబడును, అణిచి కుదించి దిగజారినట్లు మనుషులు తెచ్చి నీ ఒళ్ళు. అంటే వెన్ యూ సో ఎ సీడ్, గాడ్ ఈజ్ సెండింగ్ సమ్ వన్ టు గివ్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమందికి అర్థమైంది ఇక్కడ. టుడే ఈజ్ ఎ డే ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈరోజు టుడే ఈజ్ ఎ డే ఆఫ్ సూపర్ న్యాచురల్ డెబ్ట్స్ క్యాన్సలేషన్. అందరం లేచి నిలబడదాం, గట్టిగా దేవుని చప్పట్లు కొడదాం. రబో షందర రబ సకందరి రబ రీం బంద